నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ ముందుగా హెడ్లైన్స్ మిస్ వరల్డ్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పాల్గొన్న మంత్రి జూపల్లి ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ లేఖ పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని వినతి సిఐడి కస్టడీలో పిఎస్ఆర్ ఆంజనేయులు మూడో రోజు కొనసాగుతున్న విచారణ పాకిస్తాన్ను ప్రేమించే వాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవచ్చు కాంగ్రెస్ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మెహదీపట్నం అక్రమ కట్టడాలపై హైడ్రా కొరట జులిపించింది. వ్యాపారులు రోడ్లు ఆక్రమించారని ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగింది. అక్రమంగా వ్యాపార సముదాయాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, హైడ్రా ఎప్పుడైతే జరుగుతుందో దీనికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రకమైనటువంటి నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మెహదీపట్నంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతోంది. సో అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రవంతి, హైడ్రా అంటే మనం కేవలం అక్రమ కట్టడాలు, అదేవిధంగా ఎరువుల కబ్జా చేసి కట్టడాలు వాటి మీదనే దృష్టి సారించింది అనుకుంటాము. కానీ హైడ్రాకి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, చెరువుల్లో నిర్మించిన కట్టడాల మీద ప్రధానంగా యాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే అనుమతి తీసుకుని ఏదైతే ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్ అనుమతి తీసుకుని దానికి మించి నిర్మాణాలు చేసిన దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా హైడ్రాకి సంబంధించి ఫుట్పాత్ల ఆక్రమణ అనేది కూడా హైడ్రా పరిధిలోకి వస్తుంది. ఈరోజు ఏదైతే మెహదీపట్నం ఏరియాలో జరుగుతున్న నిర్మాణాల కూల్చివేత కాదు, ఫుట్పాత్ల ఆక్రమణలు వాటి తొలగింపు మీద ఈ హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఏదైతే ఫుట్పాత్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళ పరిధిని దాటి బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి చూస్తున్నాం చాలా చోట్ల రోడ్డులనే ఫుట్పాత్లని కబ్జా చేసుకుంటూ, అదేవిధంగా మాల్స్ కు సంబంధించిన ఒక ఏరియా ఉంటే ఆ ఏరియా దాటి బయటకు వచ్చి మళ్ళీ అక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. దీంతో ఏమవుతుందంటే మనకి నిర్ధారించిన రోడ్డు కంటే ఆ రోడ్డు మీద వచ్చే నిర్మాణాలు ఏదైతే దుకాణాలకు సంబంధించిన అక్రమంగా వెలిసిన హోర్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఆ షాప్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు, అవన్నీ కూడా రోడ్డు మీదనే వచ్చేస్తున్న పరిస్థితి. దీంతో ఒకటి 2 విధాలుగా నష్టం కలుగుతుంది. ఒకటి, ఏదైతే రోడ్ల వెడల్పు కార్యక్రమం సందర్భంగా రోడ్లను వెడల్పు చేసినప్పటికీ ఆ రోడ్ల మీద తిరిగి మళ్ళీ ఆ షాపులకు సంబంధించిన మెటీరియల్ రావడంతో రోడ్లన్నీ కుచించుకుపోయిన పరిస్థితి. ఇక వాహనాల రద్దీ దాంతో పెరిగిపోతుంది. దీంతో మన పరిస్థితి చూస్తున్నాం ఏ విధంగా ఉంటుందో. ఈవినింగ్ సమయంలో కావచ్చు, మార్నింగ్ సమయంలో కావచ్చు, రోడ్లన్నీ కూడా కుచించుకుపోయిన పరిస్థితి, వాహనాలతో ఇరుక్కున్న రద్దీతో ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక పాదాచారులు ప్లాట్ఫామ్ మీద నడవాలి, ఫుట్పాత్ల మీద నడవాలి. కానీ ఫుట్పాత్ల మీద అన్ని కూడా ఈ దుకాణాలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం అక్కడ పెట్టడంతో ఇక ఫుట్పాత్లు పాదాచారులు రోడ్డు మీద నడవాల్సిన పరిస్థితి. దీంతో అటు రోడ్డు జాము, అదేవిధంగా పాదాచారులకు ప్రమాదాలు అవుతున్న పరిస్థితి కనుక ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏదైతే ఫుట్పాత్ల ఆక్రమణ కావచ్చు, షాపింగ్ మాల్ సంబంధించి నిర్ధారించిన ప్లేసులో కూడా మరొక చోట వ్యాపారం చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా హైడ్రా పరిధిలోకి వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి కట్టడాలు, ఇలాంటి నిర్మాణాలు ఏవైతున్నాయి, తాత్కాలిక నిర్మాణాలన్నా అనుకోవచ్చు, వీటిని వాటన్నిటి కూడా హైడ్రా తొలగించి వేసింది. ఒకటే కాదు, మొన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎక్కడైతే ఫుట్పాత్ల ఆక్రమణ, ఏదైతే అనుమతికి మించి రోడ్ల మీద వ్యాపారాలు చేయడం, వాటన్నిటి మీద కూడా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోజు మెహదీపట్నం జరిగిన ఈ ఫుట్పాత్ల తొలగింపు,
ఫుట్పాత్ల మీద అదేవిధంగా రోడ్డు మీద పెట్టిన షాపులు దాన్ని తొలగింపు కార్యక్రమం అనుకోవచ్చు శ్రవంతి. ఓకే శ్రీనివాస్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఒకవేళ నష్టపరిహారం ఇస్తే ఎంతవరకు ఇస్తారు? నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫుట్పాత్ల ఆక్రమణ ఒకటే కాదు, రోడ్డు మీదకి వచ్చి వ్యాపారాలు చేయడం, వ్యాపారాలకు సంబంధించిన మెటీరియల్ రోడ్ల మీద పెట్టడం లాంటివన్నీ కూడా ఇవి ఫుట్పాత్ల ఆక్రమణ. అంటే ఫుట్పాత్లు అనేవి మెంట్ బై పాదచారులు నడవడానికి ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను కూడా వీళ్ళు కబ్జా చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ వ్యాపారాలు ఈవినింగ్ అయ్యేటప్పటికి రోడ్ల మీదకి వచ్చేసిన పరిస్థితి, దాంతోనే ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న పరిస్థితి. సో వీటన్నిటికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద తిరిగి ఫైన్ వేసి వాళ్ళని మరొకసారి ఇలాంటి చర్యలు చేపట్టకుండా ఉండడానికి హైదరాబాద్ చర్యలు తీసుకుంటుంది. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పార్టిసిపెంట్స్కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. మే 10వ తేదీన ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీకి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పార్టిసిపెంట్స్కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. మే 10వ తేదీన ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీకి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఓకే శ్రవంతి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి, వేం నరేందర్ రెడ్డి సీఎంతో పాటు పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు 3 గంటల పైగా సాగింది. అయితే ఇందులో ప్రధానంగా తెలంగాణలో ఈ నెల మే 10న జరగబోయే మిస్ వరల్డ్ అంశంపై సీఎం అధికారులతో అయితే చర్చించారు. అయితే మే 10న ప్రారంభంగానున్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన విషయాలపై ప్రధానంగా చర్చించారు. అలానే మిస్ వరల్డ్ కి సంబంధించిన ఏర్పాట్లను వివరాలను ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు అతిథుల బస చేసే హోటల్స్ దగ్గర, అలానే కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నత అధికారులను ఆదేశించారు. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలానే విభాగాల వారీగా ఏర్పాట్లు, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని తెలిపారు. అయితే నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రవంతి, మిస్ వరల్డ్ ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలను, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి అయితే కోరారు. శ్రవంతి, ఓకే లెనిన్, అంటే మిస్ వరల్డ్ పోటీలు ఇదే మొదటిసారా లేక ఇదివరకు ఎప్పుడైనా జరిగాయా లెనిన్ గారు? ఓకే శ్రవంతి, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మొదటిసారిగా 1996లో జరిగింది. అయితే రెండవసారి మహారాష్ట్ర ముంబైలో 2023లో జరిగింది. తర్వాత ఇది 3వసారి భారతదేశంలో జరగడం కాబట్టి దీనిపైన ప్రత్యేక చర్యలు, ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం ఏదైతే అధికారులను సూచించారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.
బీఆర్ఎస్ పార్టీపై మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 80,000 కోట్ల రూపాయల అనుమతులు తీసుకుని ఇప్పటికే 1,00,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. అలాగే బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ మొదటి నివేదిక ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు డిజైన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని ఎన్డీఎస్ఏ రిపోర్టు స్పష్టం చేసిందని ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు. తప్పు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పకుండా బీఆర్ఎస్ ఎన్డీఎస్ఏ రిపోర్టునే తప్పుపడుతోందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎండ్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో, రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు, వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన, వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. మేడిగడ్డకి లొకేషన్ షిఫ్ట్ చేయడం కూడా ఒక పూర్తిగా ఒక పొరపాటు, గ్రాస్ ఎర్రర్. మరి అది షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి కడతామని చెప్పి ఇక ఇప్పుడు అది కూడా కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్, తెలంగాణ ప్రజానీకానికి మొత్తం వాస్తవాలు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెజెంటేషన్. మరి బీఆర్ఎస్లో మరి వీళ్ళు మాట్లాడేది వీళ్ళు ఇష్టం ఉన్నట్టు కాదు. అది వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఆ ఎన్డీఎస్ఏకి ఉందని అనుకుంటున్నా. సైంటిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా కనీసం అసలు అక్కడ సాయిల్ టెస్టింగ్ సరిగ్గా చేయలేదండి వీళ్ళు. ఆ ఆతృత ఏందో, ఆ తొందర ఏందో, ఆ కకృతి ఏందో, ఆ అసమర్థ ఏందో, ఆ అహంకారం ఏంటిదో. హైదరాబాద్ బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, బీజేపీ నేతలు హాజరయ్యారు. సంస్థాగత ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్ బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, బీజేపీ నేతలు హాజరయ్యారు. సంస్థాగత ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి నగదు వసూలు చేశారనే కేసులో వైసీపీ నేత విడుదల గోపి కస్టడీ పిటిషన్పై, అలాగే బెయిల్ పిటిషన్ పైన కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఓకే, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి నగదు వసూలు చేశారనే కేసులో వైసీపీ నేత విడుదల గోపి కస్టడీ పిటిషన్పై, అలాగే బెయిల్ పిటిషన్ పైన కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది.
స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి నగదు వసూలు చేశారన్న కేసులో వైసీపీ నేత విడుదల గోపి కస్టడీ పిటిషన్పై అలాగే బెయిల్ పిటిషన్ పైన కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఏదైతే స్టోన్ క్రషర్ కేసుకు సంబంధించి ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంగా మాజీ మంత్రి అప్పటి మంత్రి విడుదల రజని ఒక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చెప్పేసి ఈ మధ్య కేసు నమోదు కాబడింది. దీని మీద సిఐడి పోలీసులు విచారణ జరిపారు. విడుదల రజనీకి సంబంధించి ఆయన తమ్ముడిని కూడా హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మేరకు ముందస్తు బెయిల్ కోసము విడుదల రజనీ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ రోజు వాదన ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. బహుశా 2-3 రోజులకు సంబంధించి తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక విడుదల రజని 2 కోట్ల రూపాయల వసూలు చేశారు మంత్రి హోదాలో అని చెప్పేసి సిఐడిలు విచారణలో ఇంకా తేలలేదు. సిఐడి పోలీసులు అయితే ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అయితే విడుదల రజనీ తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీకి కానీ ఆయన సోదరునికి కానీ ఏ విధమైన సంబంధం లేదు, ఇది కావాలని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోనే ఈ కేసును నమోదు చేస్తుందని చెప్పి కూడా కేసును వాదించడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు వాదనలు అయితే ముగిస్తాయి. తీర్పు వెలువరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. పహల్గాం ఉగ్రదాడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో పేర్లు అడిగి మరీ 26 మందిని చంపడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని అన్నారు. పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడాలనుకుంటే పాకిస్తాన్కి వెళ్లిపోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక వ్యక్తిని చంపడమే దారుణమని, అందులోనూ మతం పేరుతో చంపడం అంతకన్నా దారుణమని మండిపడ్డారు. అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. పహల్గాం ఉగ్రదాడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో పేర్లు అడిగి మరీ 26 మందిని చంపడం దారుణమని ఆయన అన్నారు. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని అన్నారు. పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడాలనుకుంటే పాకిస్తాన్కి వెళ్లిపోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక వ్యక్తిని చంపడమే దారుణమని, అందులోనూ మతం పేరుతో చంపడం అంతకన్నా దారుణమని మండిపడ్డారు. అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రేపు 10th ఫలితాలు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు వెల్లడి కానున్నట్టు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఈసారి 10వ తరగతి విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్థులకు మార్కులను మంజూరు చేయనున్నారు. మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్ చెప్పండి. ఓకే శ్రావంతి, తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్షలు గత నెల మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో దాదాపు 5 లక్షల పైగా విద్యార్థులు హాజరయ్యారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్ ఫలితాల కోసం ఇటు స్టూడెంట్స్ అటు వారి పేరెంట్స్ వేకాలతో ఎదురు చూస్తున్నారు. అయితే రేపే 10th ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు క్లారిటీ అయితే ఇచ్చారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శ్రవంతి, ఫలితాలు రేపు విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే గతంలో మార్కులు ఇవ్వకుండా ఓన్లీ మెమోలపై జీపీఏ ఇచ్చేవారు. ఈసారి మాత్రం 10వ తరగతి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గత సంవత్సరం వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ తో పాటు పాయింట్స్ యావరేజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి 10వ తరగతి మెమోల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నట్లు అధికారులు అయితే స్పష్టం చేశారు. జీపీఏ అనేది తీసివేయనున్నట్లు తెలిపారు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్లు పొందుపరుస్తున్నట్లు చెప్పారు. చివరిగా విద్యార్థి పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది క్లారిటీ ఇవ్వనున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. రేపటి నుంచి అటారీ బార్డర్ చెక్పోస్టు ద్వారా రాకపోకలు బంద్ కానున్నాయి. అలాగే నేటితో భారత్లోని పాక్ పౌరుల మెడికల్ వీసాలు రద్దయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంతమంది పాకిస్తాన్ బాట పట్టారు. రేపటి నుంచి అటారీ బార్డర్ చెక్పోస్టు ద్వారా రాకపోకలు బంద్ కానున్నాయి. అలాగే నేటితో భారత్లోని పాక్ పౌరుల మెడికల్ వీసాలు రద్దయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాలంటూ ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంతమంది పాకిస్తాన్ బాట పట్టారు. పహల్గాం ఉగ్రదాడి వేళ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని లేఖలో రాహుల్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా కలిసి ఉంటారని ప్రపంచానికి తెలియజేయాలని అన్నారు. అందుకు పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు విశ్వసిస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం మోదీకి లేఖ రాశారు. కాగా పహల్గాం ఉగ్రదాడి వేళ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని విపక్షాలని స్పష్టం చేశాయి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.